మార్పు పేరిట వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టండి, పనికిమాల పనులు చేస్తూ టైంపాస్ చేయండి అన్న మిమ్మల్ని కూర్చోబెట్టింది అక్కడ? కాదు కదా. రైతు భరోసా ఏది, 6 గ్యారంటీలు ఏది? గతంలో ఒక మాట అన్నారు ముఖ్యమంత్రి గారు, ఇప్పుడు ఆ వీడియో ప్లే చేయమంటే చేస్తాను, దగ్గర ఉంది. కడుపు కట్టుకుంటే ఏముందా, ఒక సంవత్సరం కడుపు కట్టుకుంటే 40,000 కోట్లు ఇట్లా ఇచ్చేయచ్చు రుణమాఫీ అన్నావు. మీరందరూ చూసే ఉంటారు. అంటే ఇప్పుడు ఏమైంది మరి? ఈ 420 హామీలు ఏమైనాయి? ఇవాళ ఈ కారు కూతలు ఎందుకు? రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు అనే దివాలా కోరు మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు? రైతులను మోసం చేయడానికా, మహిళల్ని మోసం చేయడానికా, పెద్ద మనుషులను మోసం చేయడానికా, లేదా మీ మాటలు నమ్మి ఓట్లేసిన మొత్తం ప్రజలందరినీ మోసం చేయడానికా? ఈ కుంటి సాకులు ఎక్కువ రోజులు చెప్పి తప్పించుకోలేవు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఎవడన్నా ఖరాబ్ చేసిండా అంటే ముమ్మాటికి రేవంత్ రెడ్డి అని నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నాను, నిర్ద్వందంగా చెప్తా ఉన్నాను. లేకపోతే చక్కగా పరుగులు పెడుతున్న రాష్ట్రాన్ని, పరుగులు పెడుతున్న హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగాన్ని, హైడ్రా పేరిట, మూసీ పేరిట దౌర్భాగ్యం అంతా తెచ్చిందే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. మొత్తం వీళ్ళ విధ్వంసకరమైన ఆలోచనలతో, వీళ్ళ చాతగాంతనంతోనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వాళ్ళ కుదేలైంది. నువ్వే బజార్లో పడి నేను నా ఆర్థిక పరిస్థితి బాగాలేదు 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 అని 10 సార్లు చెప్తే కొత్త ఇన్వెస్టర్ ఎవడన్నా వస్తాడా? ఉన్నవాడే పారిపోయిండు. 3 పెద్ద పెద్ద పరిశ్రమలు పారిపోయినాయి. కెయిన్స్ అనే పరిశ్రమ పారిపోయింది. మేము కష్టపడి బెంగళూరు నుంచి ఇక్కడికి పట్టుకొస్తే ఆయన గుజరాత్ పారిపోయిండు. కార్నింగ్ అనే పరిశ్రమ తమిళనాడు పారిపోయింది. ఫాక్స్కాన్ విస్తరణ ఆగిపోయింది, తమిళనాడులో విస్తరిస్తూ ఉన్నారు. ఎవడొస్తాడండి దివాలా తీసిన రాష్ట్రానికి? నువ్వు ప్రోత్సాహకాలు ఇస్తావో ఇయ్యవో, రేపు రాయితీలు ఇస్తావో ఇయ్యవో, నీ పెట్టిన మాటలకి విశ్వాసం ఎక్కడుంటుంది? ఒప్పందాలు ఉన్న వాటిని నువ్వు ఇష్టం వచ్చినట్టు ఏకపక్షంగా రద్దు చేస్తే ఎవడు పట్టించుకుంటాడు? రాష్ట్రాన్ని విధ్వంసం చేసిందే, ఈ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిందే నీ దివాలా కోరుతనం, నీ భావదారిద్ర్యం. ఈ అన్నింటికి మించి ఆశ్చర్యకరం అనిపించేది, ఒకవైపు ఏమో కొత్త పెట్టుబడులు రానివ్వట్లేదు మీరు, మరొక వైపు ముఖ్యమంత్రి గారు దావోస్ పోతున్నారని తెలిసింది, దాని గురించి మళ్ళీ మాట్లాడతాను నేను. మరొక వైపు 1,38,000 కోట్ల అప్పు ఒక సంవత్సరంలో. కేసీఆర్ గారు అప్పుల పాలు చేసిండు రాష్ట్రాన్ని ఒకవైపు మాట్లాడుతూ, కేసీఆర్ గారు ఆనాటి ప్రభుత్వం మొత్తం 10 ఏళ్లలో 4,17,000 కోట్ల అప్పు చేస్తే ఈ ప్రభుత్వం ఒక్క సంవత్సరంలో 1,38,000 కోట్ల అప్పు చేసింది. అంటే కేసీఆర్ గారి ప్రభుత్వం సంవత్సరానికి 41,000 కోట్ల అప్పు చేస్తే ఈ ప్రభుత్వం దానికి 3.5 రెట్లు ఎక్కువ ఒకటే సంవత్సరంలో 1,38,000 కోట్ల అప్పు చేసింది. నేను అడుగుతున్న, కేసీఆర్ అప్పు చేస్తే ఏం చేసింది కేసీఆర్ ప్రభుత్వం? 1,00,000 కోట్లు రైతు బంధు రూపంలో, రైతు రుణమాఫీ రూపంలో డైరెక్ట్గా రైతుల ఖాతాల్లో వేసింది. ₹1 వేసినవా నువ్వు వచ్చినాక రైతు భరోసా ఈరోజు వరకు వేయలేదు. కేసీఆర్ ప్రభుత్వం జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ కట్టించింది 33 జిల్లాల్లో. కేసీఆర్ ప్రభుత్వం అస్తవ్యస్తంగా ఉన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చక్కదిద్ది అగ్రభాగాన భారతదేశంలో నిలబెట్టింది తలసరి ఆదాయంలో తెలంగాణ రాష్ట్రాన్ని. కేసీఆర్ ప్రభుత్వం అప్పు చేస్తే ఇంటింటికి తాగునీరు ఇచ్చింది. కేసీఆర్ ప్రభుత్వం అప్పు చేస్తే ప్రపంచంలోనే అతిపెద్దదైన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కట్టింది. కేసీఆర్ ప్రభుత్వం అప్పు చేస్తే కొత్త మెడికల్ కాలేజీలు కట్టింది, కొత్త హాస్పిటల్ హైదరాబాద్ చుట్టూతా కట్టింది. హైదరాబాద్ నిండా ఇవాళ ఫ్లైఓవర్లు కనబడతా ఉన్నాయి, అండర్ పాస్లు కనబడతా ఉన్నాయి. కేసీఆర్ చేసిన అప్పుకు ఇవాళ ప్రత్యక్షంగా ఫలితాలు కనబడుతున్నాయి. నేను అడుగుతున్న రేవంత్ రెడ్డి, 1,38,000 కోట్ల అప్పు ఒక్క సంవత్సరంలో చేస్తేవే, రైతు బంద్ చేసినవా? వేయలే. రైతు భరోసా ఇచ్చినవా? ఇయ్యలే. ఒక కొత్త ఇటుక పెట్టినవా? ఒక కొత్త ప్రాజెక్టులా? చేయలే. మరి ఎక్కడ పోయినాయి పైసలన్నీ? ఢిల్లీకి మూటలుగా పంపుతున్నావా? ఎక్కడ పోతున్నాయి ఈ పైసలు? 1,38,000 కోట్లు ఎక్కడ పోయినాయి? రైతులు ఎదురు చూస్తున్నారు 70 లక్షల మంది, మా ఖాతాల్లో రైతు భరోసా ఎప్పుడు పడుతుందని. దానికి సమాధానం లేదు. మరి ఎవరి జేబులు నింపుతున్నావు 1,00,000 కోట్లతో? రాహుల్ గాంధీయా, ఢిల్లీ పెద్దలయా? చెప్పాలి మీరు ఖచ్చితంగా. ఇంకొక మాట ఈ దివాలా కోరు ముఖ్యమంత్రికి నేను చెప్తా ఉన్నా, రాష్ట్రం దివాలా తీయలేదు, దివాలా తీసింది నీ బుర్రా. దీస్ ఆర్ రిపోర్ట్స్ ఆఫ్ ఆర్బీఐ. నిన్న ముఖ్యమంత్రి చెప్పిన పచ్చి అబద్ధాలు మీ ముందు పెట్టాలి, ఎందుకంటే ప్రజలకు కూడా తెలవాలా ఈయన మాట్లాడే మాటలు పచ్చి జూటా మాటలని. ఐఎమ్ కోటింగ్ ఫ్రమ్ ఆర్బీఐ రిపోర్ట్ ఆన్ స్టేట్ ఫైనాన్సెస్ అండ్ దిస్ ఇస్ ఆడిటెడ్ రిపోర్ట్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, పబ్లిష్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. నేనేదో ఆల్తు ఫాల్తు మాటలు, నా ఇష్టం వచ్చిన లెక్కలు, నా సొంత కవిత్వాలు చెప్పట్లేదు. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆర్బీఐ రిపోర్ట్ నుంచే మాట్లాడుతున్నాను. కావాలంటే ఆ కాపీ కూడా మీ అందరికి నేను అందజేస్తాను. ముఖ్యమంత్రి గారు మాట్లాడే మాటలు ఎంత దివాలా కోరు మాటలు చెప్పడానికి చెప్తా ఉన్నాను, బాధ అనిపించి చెప్తా ఉన్నాను. రైతు భరోసా ఎందుకు ఇస్తలేవయా రేవంత్ రెడ్డి? 15,000 అంటే ఏం చేస్తాం? పైసలు లేవు. రుణమాఫీ ఎందుకు చేస్తలేవయా? పైసలు లేవు. ముసలోళ్ళకి పెన్షన్లు ఎందుకు ఇస్తలేవు? పైసలు లేవు. ఏమనంటే రాష్ట్రాన్ని కేసీఆర్ అప్లపాలు చేసిపోయాడు. కేసీఆర్ అప్లపాలు చేయలేదు. దాని తార్కాణం నేను ఇప్పుడే మీకు చెప్తాను. మేము రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినాడు 2014లో ఈ రాష్ట్రం యొక్క పరిస్థితి మాకు కాంగ్రెస్ ప్రభుత్వం అప్పచెప్పినాడు.
రెవెన్యూ సర్ప్లస్తో రెవెన్యూ మిగులుతో మాకు అప్పచెప్పింది కాంగ్రెస్ ప్రభుత్వం. 369 కోట్ల రెవెన్యూ మిగులుతో మాకు అప్పచెప్పారు 2014లో 369 crores. మేము దిగిపోయే నాడు 2022-23 నాడు బడ్జెట్ ప్రకారం 5,943 కోట్ల రెవెన్యూ మిగులుతో మేము తిరిగి వాళ్ళకి అప్పచెప్పినాం. 369తో మీరు మాకు అప్పచెప్తే రాష్ట్ర ఆదాయం పెంచినాం, మిగులు పెంచినాం. మీకు అప్పచెప్పినాడు 5,943 కోట్లతో 2022-23 బడ్జెట్ ప్రకారం రెవెన్యూ సర్ప్లస్తో మీకు అప్పచెప్పినాం. ఏంది రెవెన్యూ సర్ప్లస్ అంటే? అసలు రెవెన్యూ సర్ప్లస్ అంటే ఏంది అంటే, ప్రతి రాష్ట్రానికి రెవెన్యూ రాబడి ఉంటుంది, రెవెన్యూ ఖర్చు ఉంటుంది, రెవెన్యూ రెసీట్స్ ఉంటాయి, రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఉంటుంది. రెవెన్యూ రెసీట్స్ ఏంటి అంటే, మీకు వచ్చే రాబడి ఎక్కడెక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుంది అంటే, ఒకటి సెంట్రల్ ట్యాక్సెస్లో మన షేర్ మనకు ఉంటుంది, స్టేట్ షేర్ ఇన్ సెంట్రల్ ట్యాక్సెస్ అంటే జిఎస్టీ కావచ్చు, ఇంకోటి కావచ్చు. అట్లాగే స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ ఉంటుంది. దాంతోపాటు నాన్ ట్యాక్స్ రెవెన్యూ కూడా ఉంటుంది. నాన్ ట్యాక్స్ రెవెన్యూ అంటే ఇప్పుడు మీకు శాండ్ మీద ఇతరత్ర మైనింగ్లో వచ్చే ఆదాయం నాన్ ట్యాక్స్. అట్లాగే గ్రాంటినేట్స్ కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ఇతరత్ర కానీ గ్రాంట్స్ ఉంటాయి కొన్ని, అవన్నీ కలిపితే రెవెన్యూ రాబడి, రెవెన్యూ రిసీట్. రెవెన్యూ ఎక్స్పెండిచర్ కూడా ఉంటుంది ప్రతి రాష్ట్రానికి. రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఏంటిది? రెవెన్యూ ఎక్స్పెండిచర్లు ఏముంటాయంటే, జీతభత్యాలు, రాష్ట్ర ఉద్యోగులకు ఇచ్చే జీతము భత్యము డిఏ ఎట్సెట్రా, పెన్షనర్స్కి ఇచ్చే పెన్షన్లు, అప్పులకు కట్టే మిత్తి, దాంతోపాటు మనం ఇచ్చే సబ్సిడీలు, రైతులకు ఇచ్చే ఉచిత విద్యుత్ కావచ్చు, ఇంకోటి కావచ్చు ఇచ్చే సబ్సిడీలు, ఇవన్నీ కూడా రెవెన్యూ ఖర్చు. సో రెవెన్యూ రెసీట్స్ ఉంటాయి, రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఉంటుంది. రెవెన్యూ రిసీట్ మైనస్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఈజ్ వాట్ ఈజ్ సర్ప్లస్. అంటే అన్ని ఖర్చులు పోను, జీతాలు ఇవ్వంగా, పెన్షన్లు ఇయ్యంగా, మిత్తి గట్టంగా, అప్పులు గట్టంగా, సబ్సిడీలు ఇయ్యంగా మిగిలి ఉన్నది రెవెన్యూ సర్ప్లస్. తెలంగాణ మీరు మాకు అప్పచెప్పినాడు 369 రెవెన్యూ సర్ప్లస్. మళ్ళీ మేము మీకు అప్పచెప్పినాడు 5,943 కోట్ల సర్ప్లస్. మొన్న మీ బట్టి విక్రమార్క పెట్టిన బడ్జెట్లో రెవెన్యూ సర్ప్లస్ ఎంత ఉందని చెప్పినావు నువ్వు? 23-24 బడ్జెట్లో 1,704 కోట్ల 89 లక్షల రూపాయల రెవెన్యూ సర్ప్లస్ ఉందని చెప్పినావు. మళ్ళీ దాన్ని రివైజ్ చేసినావు. 2024-25 బడ్జెట్ ఎస్టిమేట్ ప్రకారం 297 crore సర్ప్లస్ అని చెప్పినావు. సరే పర్వాలేదు. ఎనీవే మళ్ళీ నువ్వేం చెప్తున్నావు? ఫైనల్గా సర్ప్లస్ రాష్ట్రం రెవెన్యూ మిగులు అని చెప్తున్నావు. మేము ఇవాళ ముఖ్యమంత్రిని అడుగుతున్నాం, నీకు సిగ్గు లజ్జ ఏమైనా ఉందా? ఇట్లా పచ్చి అబద్ధాలు చెప్పొచ్చా? నాకు నెలకు 4,000 మైనస్ ఉందని అబద్ధాలు చెప్పొచ్చా? అది కూడా చెప్తాను నేను మీకు. రెవెన్యూ సర్ప్లస్ అని నీ ప్రభుత్వమే చెప్తుంది, ఇంకో దిక్కేమో నెలకు 4,000 ఘాటా ఉందని చెప్తావా? ఇట్లా అబద్ధాలు చెప్పొచ్చా ముఖ్యమంత్రి అంటోడు? అది సాటుగా అరలో కూర్చుని అదేందో మళ్ళీ మైకులో చెప్పేందుకు అది సిగ్గైనట్టు. నేను అందుకే చెప్తున్నాను, ముఖ్యమంత్రి గారికి చదువుకోకొద్దు అప్పుడప్పుడు. మీ డిపార్ట్మెంట్లు, మీ ప్రభుత్వం ప్రచురించే పుస్తకాలు అప్పుడప్పుడు చదువు. మీ డిపార్ట్మెంట్ చెప్పిన లెక్కల ప్రకారమే, ఫైనాన్స్ డిపార్ట్మెంటు ఆర్బీఐ చెప్పిన లెక్కల ప్రకారం రాష్ట్రానికి రెవెన్యూ రిసీట్ 2024-25 గాను 2,21,242 కోట్లు. అంటే దీన్ని కనుక మీరు 12తో విభజిస్తే, 12 నెలలకు కానీ విభజిస్తే ప్రతి నెల మనకు 18,436 కోట్ల 94 లక్షలు. 18,436 కోట్ల 94 లక్షలు ప్రభుత్వానికి రెవెన్యూ రిసీట్ రూపంలో, ఇప్పుడు నేను చెప్పినట్టు రకరకాల రూపంలో, ట్యాక్స్ల రూపంలో, ఇంకో రూపంలో వచ్చేది. దాంతోపాటు క్యాపిటల్ రిసీట్స్ ఉంటాయి. క్యాపిటల్ రిసీట్స్ అంటే ఏంటి? మనకు ఆల్రెడీ అప్రూవ్ అయిన ఓపెన్ మార్కెట్ లోన్లు ఉంటాయి, ఫ్లోటింగ్ డెట్ ఉంటుంది, దాంతోపాటు కొన్ని డిపాజిట్లు ఉంటాయి. ప్రతి డిపార్ట్మెంట్కి డిపాజిట్స్ ఉంటాయి, ఫిక్స్డ్ డిపాజిట్లు ఎట్సెట్రా. వాటి మీద కొంత కంటింజెన్సీ ఫండ్ ఎట్సెట్రా ఉంటాయి. అది ఒక 69,572 కోట్లు అకార్డింగ్ టు దేర్ రిపోర్ట్. ఇది మళ్ళీ లెక్క తీస్తే 12తోని 5,797 కోట్లు. రెండు కలిపితే నీకు నెల వచ్చే ఆదాయం 18,436 కోట్లు ప్లస్ నీ క్యాపిటల్ రిసీట్ నెలకుండే